భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రైస్తవుల్ని మత మార్పిడిగాళ్ళు అని పెద్ద ఎత్తున అవమానిస్తూ ఉన్నారు. కాదంటారా? కాదు కాదంటారా? కాదు కాదంటారా? కాదు. మీరు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా కాదు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. లేదు, మీరు పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఈ మాట అంటున్నారు. పూర్తి ఎందుకు కాదన్నారని స్వేచ్ఛ నేను మీకు చెప్తాను. నేను ఎందుకు అంటున్నానంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. అసలు మతం అంటే ఏంటి? మీ ఉద్దేశంలో మతం అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు మతం అంటే? మమ్మల్ని మత మార్పిడిగాళ్ళు అనడానికి మీ దగ్గర ఉన్న బేస్ ఏంటి? మీరు మతం అంటే ఏమనుకుంటున్నారు ఫస్ట్? అసలు హిందూలో మతం అనే పదమే ఉండదు. మరి మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీకు అసలు మతమే లేనప్పుడు తనకు నచ్చినటువంటి అభిప్రాయంలోనికి అతను వెళ్తే మమ్మల్ని మత మార్పిడి అని ఎలా అంటారు? మీ పేరేం? నాకు అసలు భార్య లేదు, ఒక్క నిమిషం, నాకు అసలు భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది. ఇప్పుడు నాకు అసలు పెళ్ళే గల భార్య లేదు కానీ ఆవిడ నీతో లేచిపోయింది అన్నట్లుంది ఇప్పుడు మీరు చెప్పేది. నేనేమంటున్నానంటే ఉండదు, మత మార్పిడి అనే పదమే లేదు. నేను మిమ్మల్ని అడిగేదానికి నాకు సమాధానం చెప్పండి. నా పేరు అజయ్ బాబు. అజయ్ బాబు. నాన్నగారి పేరు మద్దిశెట్టి జయరాజు అలియాస్ మద్దిశెట్టి కోటయ్య. అమ్మగారి పేరు మద్దిశెట్టి ఎలిజబెత్ అలియాస్ అంకాలమ్మ. వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, మద్దిశెట్టి ఎర్రప్ప. కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వీళ్ళందరూ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నన్ను మీకు సమాధానం చెప్పను. క్వశ్చన్ దాటనేకండి. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, దానికి క్లారిటీ చేసిన తర్వాత రెండో ప్రశ్నకు వెళదాం. మతం అంటే ఏంటని నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగనండి, మీరు యాంకరా, జర్నలిస్టా, ధర్మ ప్రచారకుడా? మీరు ఇక్కడ ఏ పాత్ర పోషిస్తున్నారు? ఇక్కడ ఈ యాంకర్ పొజిషన్ లో అంటే ఎవరో రాసిచ్చిన ప్రశ్నలు మీరు తీసుకొచ్చి నన్ను అడుగుతా ఉన్నారు. ఎవరో రాసిచ్చిన దాని కాదు, మేము అసలు ప్రశ్నలే రాసుకోం. మీకు అట్లా అనిపిస్తే మేమేం చేయాలి? అంటే యాంకర్ చేసే పని ఏంటంటే సహజంగా డెస్క్ దగ్గర రాసిచ్చాయి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అఫీషియల్ గా దానికి కావాల్సినటువంటి మాటలను జోడించి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అడిగాను, మీరు యాంకరా? అయితే ఇప్పుడు సరే, ఎక్కడైనా వృత్తి ధర్మం అయితే మారదు కదా. నేనేమంటానంటే మత మార్పిడి అంటున్నారు. అడిగినా అనుకోండి, మీరు పాస్టరా లేదంటే పాస్టర్ ప్లేస్ లో ఉన్న ఫ్రాడా? మీరు డెఫినెట్ గా అడగొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు నన్ను కరెక్ట్ బ్రదర్ వినండి. బ్రదర్ అజయ్ బాబు బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, మెంటల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ఉంటాడు అని చెప్తే ఇప్పుడు ఏదైనా కూడా అక్కడికి హక్కు మీకుంది బ్రదర్. నాకు చెప్పడానికి కూడా యాంకర్ అన్నాను, అదేం భూతిపదం కాదే. కొన్ని కోట్ల మంది అభిమానించే యాంకర్లు ఉన్నారు. జర్నలిస్ట్ అన్నాం, దానికి జర్నలిజం చేసి ఉండాలి. వినండి, నన్ను ఒక మాట చెప్పనండి. మీరే ఒక ప్రశ్న అడుగుతారు, దానికి ఆన్సర్ ఇచ్చే లోపు మరొక ప్రశ్న దానికి తోడుగా తీసుకొస్తారు. అయితే వినండి, మీరు చాలా ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. నేనేమంటున్నానంటే మతం అంటే ఏంటి? మీ ఉద్దేశం ప్రకారంగా మతం అంటే ఏంటి అంటున్నాను. మతం అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టక ముందు నుంచి ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారో దాన్ని నా కులంగా, నా మతంగా నేను భావిస్తాను. అయితే మీ అభిప్రాయం అది కదా. మా అబ్బాయి పెళ్ళిడికి వచ్చాడు, మేనమామల కూతుర్ని పెళ్లి చేసుకోరా, అమ్మాయి బాంధవ్యాలు బాగుంటాయని చెప్పాను. లేదు నాన్న, నాకు లవ్ చేశాను, నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఆ అమ్మాయినే చేసుకుంటాను పట్టుపట్టు కూర్చున్నాడు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏంటండి వాడు అని అంటే, ఎవడింటాడమ్మా, వాడి మతం వాడిది అన్నాను. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిమతం, అభిప్రాయం. మార్పిడి అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మత మార్పిడికి అర్థం అది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు నచ్చకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నారు. పార్టీలు నచ్చకపోతే నాయకులు పార్టీలను మార్చేస్తున్నారు. కాలేజీలు స్కూళ్ళు నచ్చకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లను మార్చేస్తున్నారు. వేసే పంటలు నచ్చకపోతే, లాభం లేకపోతే రైతు పంటలను మారుస్తున్నాడు. దేశం నచ్చకపోతే ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. అంతవరకు ఎందుకు? మారడం అనేది సహజం. 10 ఏళ్ల క్రితం నాకు నరిసిన గడ్డం లేదు, ఇప్పుడు నరిసిన గడ్డం వచ్చేసింది. మారిపోతూ ఉన్నా నేను. ఇన్ని మారేటప్పుడు ఉదయం పూట ఒక్కూర, మధ్యాహ్నం ఒక్కూర, సాయంత్రం ఒక్కూర, రేపు పొద్దున్న అది చేస్తే నేను ఏమంటానంటే, నువ్వు ఈ కూర చేయొద్దు, ఇంకో కూర చేయనంటాను, మార్చు అని అంటాను. తన అభిప్రాయం దేవుని విషయంలో మార్చుకోవడం తప్పెట్లయితుంది? ఎవరు దేవుడు అనేది వ్యక్తిగత అభిప్రాయం. మార్చేటట్టు ప్రేరేపించడం తప్పు అంటున్నాం సార్. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, భారతదేశంలో సార్ వినండి సార్, భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకోండి. మీ లెక్క ప్రకారంగానే 80% హిందువులు అనుకోవడం కాదంటారా? మీకు ఒక వీడియో చూపించాలి, నేను ఆ వీడియో చూపించాలి. నేను చూపించండి ప్లీజ్. 80 ఒకసారి అది చూడండి. లేదంటారా 80%? భారతదేశంలో 80% హిందువులు ఉన్నారండి. మీరన్న లెక్క ప్రకారంగా 80% కాదు, 90% ఉన్నారనుకోండి. ప్రధానమంత్రి హిందువు, కేంద్ర హోంమంత్రి హిందువు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులు, జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు హిందువులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హిందువులు. వినండి బ్రదర్, మొత్తం హిందువులే. వినండి, అదే నేను అంటున్నాను. వినండి బ్రదర్. అరే వినండి బ్రదర్ అంటున్నాను నేను. అదే ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పను. సిగ్నేచర్ ఈటీవీ హిందువుల ఛానలే, TV9 హిందువుల ఛానలే, NTV హిందువుల ఛానలే, సిగ్నేచర్ స్టూడియో కూడా హిందువుల ఛానలే, అన్ని హిందువుల ఛానలే. ఒకవైపు అధికారంలో మీరే ఉన్నారు, మరొక వైపు జనబలంలో మీరే ఉన్నారు, మరొక వైపు పెత్తనంలో మీరే ఉన్నారు. 80% ఉన్న మిమ్మల్ని
20% 10% ఉండే క్రైస్తవులు మభ్యపెట్టి మతం మారుస్తున్నారా? అది అంటరాని వాళ్ళు. మమ్మల్ని మీరు ఊరిలోనికి రానివ్వరు, మమ్మల్ని మీరు ఇళ్లలోనికి రానివ్వరు, మేము బండ్లెక్కి వస్తే చేతులు నరుకుతారు, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటే రోడ్ల మీద వేటాడి వేట కొడవలతో నరికి చంపుతారు, మేము గుర్రాలు ఎక్కితే గుర్రాలకు గట్టి ఈడుస్తారు, మేము మిమ్మల్ని భయపెట్టి మభ్యపెట్టి మతం మారుస్తున్నామా? మీ దగ్గర లేనిది మా దగ్గర ఏముందని మీ వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అది మీరు హిందువులను కించపరుస్తున్నారు. మీరు ఎంతకాలం హిందుత్వంలో ఉండి అంతకంటే ఏదో పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికత దొరుకుతుంది అని వేరే దేవుని వైపు వెళుతున్న వారిని కించపరుస్తున్నారు మీరు. నేను కూడా ఒకప్పుడు హిందువునే, నన్ను కించపరుస్తున్నారు మీరు. నాకు రాముడి దగ్గర దొరికింది, కృష్ణుడి దగ్గర దొరికింది, విష్ణువు దగ్గర దొరికింది, క్రీస్తు దగ్గర ఏదో దొరికింది కనుక నేను వెళ్ళాను, అది నా వ్యక్తిగతం. మీరెవరు అంటున్నాను. మీరెవరు మత మార్పిడి చేశారా అని అడగడానికి మీరెవరు అంటున్నాను. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, అందులో మత స్వేచ్ఛ హక్కు ఉంది. ఈ దేశానికంటూ అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం ఉంది. 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. దేశం అనుకుంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావ ప్రకటన స్వాతంత్రాన్ని మనుషులకు ఇచ్చాయి. ఇన్నుండగా మాకు నచ్చిన దేవుణ్ణి మేము ప్రకటించుకుంటాం. మనం భగవంతుణ్ణి నిద్రపుచ్చుతాం, నిద్రలేపుతాం. అంటే ఏంటి? వీఆర్ సీయింగ్ యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ సన్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. మహేంద్ర నిద్రపోతాడు గురుగారు. కాదు, ఇది పూర్తి చేస్తా. మొన్న కదిరి కృష్ణ అనే చదువుకున్నటువంటి అజ్ఞాని ఏమన్నాడు, వీళ్ళ దేవుడు లేదంటే లేస్తాడు, పడుకుంటే పడుకుంటాడు. అంటే ఇక్కడ మనకి భావన ఉంది, త్యాగరాజ స్వామి వారికి ఆ భావన ఉంది, ఉదాత్తమైన భావన. ఆరగింపవే వెన్నపాలరగింపవే సారమైన గణ వెన్నపాలరగింపవే. మీరు చూడండి, వెన్నపాలు ఆరగింపవే. ఒక అరటిపండుతో కూడిన వెన్నతో కూడిన పాలు ఆరగింపవే. అంటే పండు ప్రకృతి, పాలు ప్రకృతి. అక్కడ పాలు లేవు, పాపాలు తప్ప. రక్తం రక్తం రక్తం, రక్తమతాలు, రక్త పిశాచి మతాలు. ఇక్కడ పాలు, కృష్ణుడు పాలు. కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో. అమ్మ ఆవు ఆరోగ్యం, ఆవు మతత్వానికి ప్రతీక, ఆవు ఆరోగ్యానికి ప్రతీక, గొర్రె బుర్ర తక్కువ దానికి ప్రతీక. పోనీ ఆవు కృష్ణుడు వెనకాల ఉంటుంది, కృష్ణుడు భక్తులు ఎవరు ఆవును తినరు. వీళ్ళు తాను గొర్రె అని చెప్పుకున్నాడు వాళ్ళ గాడ్డు. నేను వచ్చింది గొర్రెలను ఎత్తగడానికి అని చెప్పుకున్నాడు. గొర్రె బలి అవ్వాలని చెప్పాడు, వేసారు, ఓకే. తనే గొర్రె అన్నాడు, గొర్రెల కోసం వచ్చాడన్నాడు. వీళ్ళు గొర్రెలు తినేస్తారు. సో మీ క్వశ్చన్ ఓకేనా?